హాయ్. అమరావతి, అమరావతి, అమరావతి అని చాలామంది చాలా క్వశ్చన్లు పెడుతున్నారు. అమరావతిలో పెట్టుబడి పెట్టాలా? పెట్టక్కర్లేదా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, ముఖ్యంగా లక్షల లక్షల కోట్ల అంబానీ గానీ, అదానీ గానీ, ఫారిన్ కంట్రీస్ గానీ, ఎఫ్‌డిఐస్ గానీ వచ్చే సందర్భాలు, ఇండస్ట్రీస్ వస్తాయని ప్లానింగ్ జరుగుతుంది. గూగుల్ ఆఫీస్, పెద్ద పెద్ద డేటా సెంటర్స్. దీనివల్ల కొన్ని వేల జాబులు క్రియేట్ చేయాలనేది రాష్ట్ర గవర్నమెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అనేది ప్లానింగ్ చేస్తుంది. సో మొన్న రీసెంట్గానే ఏపీలో ల్యాండ్ ప్రైసెస్ పెరిగాయి. సో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. ఊపందుకోవడం మొదలైంది. రానున్న నెక్స్ట్ 3-4-5 yearsలో పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ మే స్పీడ్ అప్ టు ది క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్. సీడ్ యాక్సెస్ రోడ్ కానీ అమరావతి ముఖ్యంగా క్యాపిటల్గా అభివృద్ధి చెందడానికి చాలా ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. సో జాబ్ ఆపర్చునిటీస్ వల్ల మనకి ఇండస్ట్రీ ఎఫ్‌డి ఫండింగ్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, జాబ్స్ వస్తున్నాయి, శాలరీస్ వస్తున్నాయి, అండ్ గ్రోత్ ఆటోమేటిక్ పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా రాష్ట్రం చంద్రబాబు గారు అంతకుముందు ఆల్రెడీ మనకి చూసుకుంటే కనుక హైదరాబాద్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారు, సైబరాబాద్ ఎలా డెవలప్ చేశారు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అమరావతిని కూడా అదే రేంజ్లో తీసుకోవాలనేది. సో రెసిడెన్షియల్ సెక్టర్ మీద ఫోకస్ బాగా పెడుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అమరావతిని క్యాపిటల్గా ఇప్పుడు నెక్స్ట్ టైం మార్చే అవకాశం లేదు. నేను ఆ విధానికి కూడా ఆల్రెడీ అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ అన్నింటిలో కూడా బిల్ పాస్ అయింది. అదొక మనకి ధైర్యం. అంటే ఎవరైతే కాన్ఫిడెన్స్ తగ్గి ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, బిల్డర్స్ కానీ పక్క రాష్ట్రాలకు షిఫ్ట్ అయిపోయారో ఆ కాన్ఫిడెన్స్ అన్నీ వాళ్ళు వెనక్కి తిరిగి తీసుకురావడానికి గవర్నమెంట్ అడుగులు, స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుంది. వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కొంతగా ఇక్కడ తిరిగి వస్తున్నారు. అండ్ కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు చంద్రబాబు గారు. సో దీనివల్ల ఏమంటే ఇంప్రూవ్డ్ కనెక్టివిటీ. అంటే ఇంప్రూవ్డ్ కనెక్టివిటీ, రింగ్ రోడ్ వచ్చిందంటే ట్రావెల్ టైం తగ్గుతుంది, ఫ్యూల్ ఖర్చు తగ్గుతుంది, ఎకానమీ పెరుగుతుంది, స్పీడ్ అంటే ఇంతకుముందు రీచ్ అయ్యేది గంటలు కాదు, ఇప్పుడు అరగంట 30 గంటలు రీచ్ అయ్యే సందర్భాలు కనిపిస్తుంది. బోత్ అర్బన్, సబర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ మొత్తం మీద ఫోకస్ చేస్తున్నారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఇంక్రీజ్ రెంటల్ డిమాండ్. ఫస్ట్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు ఉండడానికి కొనుక్కుంటే, రెండో ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్కి, థర్డ్ ప్రాపర్టీ ఫామ్ హౌస్ కల్చర్, ఇట్లా రకరకాల అభివృద్ధి చెందుతుంది. ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ దే ఆర్ మూవింగ్ టు ది సెంటర్స్ మే ఇంక్రీజ్. వాళ్ళు ఎక్కువ మంది తక్కువ జాగాలో తక్కువ క్వాంటిటీ ఆఫ్ హౌసెస్ వల్ల యూజర్స్ ఎక్కువ, ఎంబీఏస్ ఎక్కువ, రెంట్లు డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు. ఉన్న రేట్ కంటే కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు హౌస్ ఓనర్స్ కూడా. అది పాజిటివ్ సైన్. ఎకానమీ, అవర్ ఎకానమీ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. అండ్ హయ్యర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఆర్ బయర్స్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు హైదరాబాద్లో అంత, అమరావతిలో ఇప్పుడు కొనడానికి చాలా ఆలోచించారు. కానీ ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, apart from locals, they are preferring Amaravati as their real estate destiny. Growth near ports and economic corridors అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నియర్ పోర్ట్స్ కానీ, ఇండస్ట్రియల్ కానీ అప్రిషియేషన్ డ్యూ టు లాజిస్టిక్స్. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందో, కనెక్టివిటీ పెరిగిందో, ఆబ్వియస్లీ రియల్ ఎస్టేట్ విల్ గ్రో. సో దట్స్ ఎ పాజిటివ్ సైన్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఎక్స్పాన్షన్. సో ఇప్పుడు మన 4th సిటీలో స్పోర్ట్స్ సిటీ, గోల్డ్ సిటీ, మెడికల్ కాలేజ్, R&D, ఇండస్ట్రియల్ కారిడార్, SEZ ఇవన్నీ ఎలాగైతే పెరుగుతున్నాయో ఇప్పుడు అమరావతిలో కూడా హోటల్స్, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ సెంటర్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇవి బాగా ప్లానింగ్, పెద్ద టాప్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ కంపెనీస్ అమరావతికి వస్తున్నాయి. ఇంప్రూవ్డ్ అర్బనైజేషన్ అంటే సూవేజ్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, గవర్నమెంట్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఒక మేజర్ ఎకనామిక్ సిటీగా, స్టేట్గా రూపొందించే దీంట్లో ఉన్నారు. దిస్ వెరీ వెరీ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ అంటే అప్రిషియేషన్. ఇవాళ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇమీడియట్గా రాకపోతే కానీ నెక్స్ట్ 10 yearsలో విల్ సీ ఎ డిఫరెంట్ అమరావతి
ప్రొవైడెడ్ మన మేనిఫెస్టోలో పెట్టినన్ని స్టార్ట్ చేస్తే. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, నేనేమంటే అమరావతిలో ఇప్పుడు పెట్టొచ్చా లేదని పెట్టొచ్చు. బట్ యూ షుడ్ హ్యావ్ లిటిల్ పేషెన్స్. పెట్టగానే డెవలప్ అయిపోవాలనేది కాదండి. ఇట్ ఈస్ రాంగ్. అంటే అమరావతికి ఒక ఫేస్, ఒక షేప్ తీసుకొస్తున్నారు క్యాపిటల్‌గా. ఆ షేప్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ స్లోగా గ్రో అవుతుంది. అందుకని అమరావతిలో పెట్టాలనుకుని ఆలోచించక్కర్లేదు. బట్ హైదరాబాద్ అయితే మేబీ 1% ఒక స్టెప్ డౌన్ అని చెప్పేది. రానున్న 10 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ ఇట్ విల్ బి ఎట్ పార్ విత్ హైదరాబాద్ అని అనుకుంటాను. సో, ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీరు లాభాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. నేను ఇవాళ పెడితే 2 నెలల్లో అయిపోవాలనేది కాదు. సో, ఐ థింక్ చంద్రబాబు గారు ఏపీని కూడా అదే హైదరాబాద్ లెవెల్‌లో, తెలంగాణ లెవెల్‌లో తీసుకొచ్చే సందర్భాలు చాలా పుష్కలంగా కనిపిస్తాయి. లాట్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ డూయింగ్, లాట్ ఆఫ్ పేపర్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ ఆయన ఏ పని చేసినా చాలా ఫోకస్ చేస్తారు. కాబట్టి డెఫినెట్లీ హి ఈస్ గోయింగ్ టు బిల్డ్ అమెరికా మొత్తం ఫారిన్ కన్సల్టెన్సీ తీసుకొని ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ కూడా దానికంటే బెటర్‌గా డెవలప్ చేయాలనేది ఆకాంక్ష ఉంది. విల్ వెయిట్ ఫర్ దట్ గుడ్ డేస్. ఒకవేళ మీకు ఈ చెప్పిన సబ్జెక్ట్ ఎటువంటి డౌట్ ఉన్నా, సందేహాలున్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా, ఇన్వెస్ట్ చేయకూడదనుకున్నా, ఎక్కడ చేయాలి, ఏ సెగ్మెంట్, రియల్టర్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఒకటి ఉంది. ట్రైనింగ్ సెల్ ఒకటి ఉంది. మెంటరింగ్ సెల్ ఉంది. ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఫారెన్ ఎన్ఆర్ఐస్ కానీ, బిగ్ షాట్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ స్టార్ సర్వీస్ ఇస్తూ పోతున్నాం. దాదాపు 30,000 మంది బయర్స్‌ని గైడ్ చేసాం. సో, నన్ను కాంటాక్ట్ చేయాలంటే మీరు 9949579170. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు. గుడ్ లక్.